గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక గిరిజన బిడ్డ విస్లావత్ బన్నీ అనే అబ్బాయి అయితే ఉన్నాడు. ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో అతను ఒక పెద్ద కళ అయితే చేపడతా ఉన్నారు. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని ఆయన కృషి కాస్త కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతా ఉంది. ఇప్పటికే అబ్బాయి మౌంట్ కిలిమంజారో కూడా ఎక్కిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో మరి అబ్బాయి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉన్నారు. సో ఒక గిరిజన బిడ్డ, సో ఆయన కొంత సహాయం కావాలంటూ కూడా చాలామంది మీడియా వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నారు. సో పెద్ద కళతోటి ముందుకు రాబోతున్నారు. ఎందుకంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ లా ఉంటుంది. సో ఇది ఎక్కి దేశానికి కానీ రాష్ట్రానికి ఒక మంచి పేరు తేవాలని ఒక మంచి కళతో కూడా ఈ అబ్బాయి ముందుకు వస్తూ ఉన్నారు. సో మరి అబ్బాయితో మాట్లాడదాం, అసలు ఆయన డ్రీమ్ ఏంది, ఎక్కడి నుండి వచ్చాడని కూడా మాట్లాడే ప్రయత్నం. బ్రదర్, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చాను? నా పేరు వచ్చేసి విస్లావత్ బన్నీ. మాది కామారెడ్డి జిల్లా గుండారం గ్రామం, ఎల్లాపూర్ తండా నుంచి వచ్చాను. నాకు వచ్చేసి రాక్ క్లైంబింగ్ అండ్ ప్రొఫెషనల్ మౌంటైనర్. నేను వచ్చేసి గతంలో పూర్ణక్క, ఆనంద్ అని ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, లైక్ ఈ ఫీల్డ్లో ముందుకు రావాలని. మాకు సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు మాకు రెగ్యులర్గా క్యాంప్స్ జరుగుతుండే. ఏదైతే రాక్ క్లైంబింగ్ క్యాంప్స్ ఉంటాయో భువనగిరిలో అక్కడ జరుగుతాయి. అక్కడ నేను ఒక క్యాంప్ చేసుకొని A+ డిస్టింక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను ఇంకా తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళిపోయారు అక్కడ నుంచి, సెక్రటరీ పోస్ట్ నుంచి. తర్వాత నేను వర్క్ చేసుకొని కొంత డబ్బులు ఇంట్లో నుంచి పెట్టుకొని ఆ కోర్స్ మళ్ళీ చేశాను, ఇంటర్మీడియట్ కోర్స్ చేసుకొని డిస్టింక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదాం, మళ్ళీ ఎక్కుదాం అనే ఉద్దేశంతో ఎవరైతే అక్కడ ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ ఇన్స్టిట్యూట్కి హెడ్ ఉన్నారో బచ్నేపల్లి శేఖర్ బాబు సార్ అని, ఆయనకు అర్జున్ అవార్డు ఉంది ఈ ఫీల్డ్లో, ఆ సార్ దగ్గర కన్సల్ట్ కావడం జరిగింది. సార్ ఏం చెప్పారంటే నీకు ఇంకా ట్రైనింగ్ అవసరం అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు భువనగిరిలో. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను కిలిమంజారోకి సెలెక్ట్ అయినట్టు నాకు సెలక్షన్ లెటర్ వచ్చింది. అది నాకు 2021లో వచ్చింది. ఆ 2021లో నేను మౌంట్ కిలిమంజారో సెలక్షన్ లెటర్ తీసుకొని తిరగడం జరిగింది. అప్పుడు నాకు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సార్ 3 లక్షలు ఆర్థిక సాయం చేశారు. చేసిన తర్వాత నేను మౌంట్ కిలిమంజారో 2021 మార్చ్లో కంప్లీట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కుదాం, మళ్ళీ అవకాశాలు వచ్చాయి. అది ఎక్కిన తర్వాత వస్తూనే ఉన్నాయి, బూస్టప్ అయ్యాను, వెళ్తూనే ఉన్నాను. మౌంట్ ఎల్బ్రూస్ అనే మౌంటైన్ ఎక్కడానికి ఛాన్స్ వచ్చింది. దానికి ఆర్థిక సాయం దాదాపు 2.5 లక్షలు కావాలి. చాలా ట్రై చేశాను, చాలా దాతల దగ్గరికి వెళ్ళాను, తిరిగాను, కానీ స్పాన్సర్షిప్ మొత్తం మొత్తానికి రాలేదు ఎక్కువ. అప్పుడు నేనేం చేశాను, ఆ అవకాశం అనేది వెళ్ళిపోయింది. ప్రొఫెషనల్గా వెళ్దాము, మొత్తం సర్టిఫైడ్ అయ్యి వెళ్దాం అనే ఉద్దేశంతో బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అనేది చేయడం జరిగింది. సిక్కింలో IHC ఇన్స్టిట్యూట్లో వెళ్ళి 28 రోజులు కోర్స్ చేయడం జరిగింది. ఆ కోర్సులో నాకు నేషనల్ వైడ్లో 2 మెడల్స్ వచ్చాయి. వన్ ఈజ్ క్రాస్ కంట్రీలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది నేషనల్ లెవెల్లో, అండ్ అనదర్ వన్ ఈజ్ స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్లో కూడా గోల్డ్ రావడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. అయిపోయింది. దానికి సంబంధించిన కోర్స్ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. ఇది చేసే ముందు నేను మౌంట్ కిలిమంజారో అండ్ బేసిక్ రాక్ క్లైంబింగ్, ఇంటర్మీడియట్ రాక్ క్లైంబింగ్ చేశాను, ఇదొకటి. అండ్ దెన్ రాక్ క్లైంబింగ్ సర్టిఫికేట్స్ ఇవి ఏవైతే నేను రాక్ క్లైంబింగ్ చేశానో, బేసిక్, ఇంటర్మీడియట్. అండ్ దాని తర్వాత మౌంట్ కిలిమంజారో సర్టిఫికేట్ ఇది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ రావడం జరిగింది. తర్వాత నేను ఈ మౌంటైనరింగ్ చేద్దాం అనుకుంటుంటే లైక్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నాను. సో నాది అప్పటికే ఇంటర్మీడియట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చదువుతున్నావు మరి? నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్నాను. ఆ డిగ్రీలో ఏమైందంటే NCC ఉందని తెలుసుకున్నాను. NCCలో ఇట్లాంటి క్యాంప్స్ ఉంటాయి, సెలెక్ట్ అయితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. అలానే నాకు ఒక ఛాన్స్ వచ్చింది. ఏదైతే మౌంట్ కాంగ్యాట్సే 2 పీక్ ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరిని సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాను. ఆ ఢిల్లీలో ఆల్ ఇండియా సెలక్షన్స్లో దాదాపు 250 మంది వచ్చారు. దాంట్లో ఓన్లీ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. దాంట్లో టాప్ 2 ప్లేస్లో ఉండి సెలెక్ట్ అయ్యి ఎక్స్పెడిషన్ మొత్తం లీడ్ చేసినందుకు ఈ సర్టిఫికేట్ అనేది నాకు ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ రక్షా రాజ్ మంత్రి సంజయ్ సేఠ్ తోటి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలా నేను కంటిన్యూ చేస్తున్న నా ట్రైనింగ్స్ అన్ని అబ్జర్వ్ చేసి నేను ఇప్పుడు ఎలిజిబుల్ అని చెప్పి నాకు ఎవరెస్ట్ సెలక్షన్ లెటర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చింది, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ. సో దానికి నాకు ఆర్థికంగా సహాయం కావాలి, అందుకే యోయో టీవీ నేను సంప్రదించడం జరిగింది. సో మరి ఇప్పుడు మీ నియోజకవర్గం దేని కిందకి వస్తుంది? ఎల్లారెడ్డి నియోజకవర్గం కింద మదన్ మోహన్ సార్.
కలిసే ప్రయత్నం చేశారా మరి వాళ్ళు? కలిసే ప్రయత్నం చేశాను సార్. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, నాతో అయినంత చేపిస్తాను సార్ కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇంకోవైపు. సో అసలు ఎందుకు అనిపించింది అసలు మీకు ఇట్లా ఇట్లా ఈ డ్రీమ్ పెట్టుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్ ఉన్నారు? నేను గురుకులం బ్యాక్గ్రౌండ్లో చదువుతున్నా కాబట్టి మాలవత్ పూర్ణాక ఆనంద్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. నేను ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు సపోర్టివ్గా అప్పుడు అని, అలా చూసి ఇన్స్పైర్ అయ్యాను. లైక్ అదే కంటిన్యూ చేద్దామంటే లైక్ సార్ వెళ్ళిపోయారు, తర్వాత అవకాశాలు ఆగిపోయాయి. కలిసే ప్రయత్నం చేశారా మరి? సార్ని కలిసే ప్రయత్నం చేశాను, ఒక 2 సార్లు కలిశాను. ఇప్పుడు సార్ కొంచెం పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి కలిసే అవకాశం దొరకట్లేదు. ఓకే. సో మరి ఇప్పుడు ఏం ఆశిస్తున్నావు మరి ఎవరి దగ్గర, అంటే నార్మల్ ఏం కోరుకుంటున్నావు అసలు? నేను మీ టీవీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను, లైక్ ఎవరైతే పర్వతారోహకులు ఉంటారో నార్మల్ స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే ఈ స్పోర్ట్ అనేది అడ్వెంచర్ స్పోర్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ గేమ్స్లో ఏదైనా ఈ రోజు గెలవకపోయినా రేపు గెలుస్తామనే హోప్తో హార్డ్ వర్క్తో ముందుకెళ్తాం. బట్ ఈ పర్వతారోహణ అలా కాదు, లైక్ చిన్న మిస్టేక్ చేసినా అప్పుడే లైఫ్ ఎండ్ అయిపోతుంది. సో అట్లాంటి దాంట్లో నేను ఎంచుకోవడం జరిగింది ఆ ఫీల్డ్ని. దాంట్లో ఏమైందంటే నాకు ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ కావాలి, దానికి కావాల్సిన కోర్సెస్ అన్నీ చేసుకున్నాను. ఐఎమ్ ఫిట్ టు గో నౌ. బట్ ద థింగ్ ఈజ్ ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం అనేది నన్ను ఆపుతుంది. ఎవరెస్ట్ ఎక్కడానికి దాదాపు 44,39,150 రూపాయల వరకు అవుతుంది. దీంట్లో జిఎస్టీ, క్లైంబింగ్ పర్మిట్స్, మనతో వచ్చే షెర్పాకి ఇచ్చేవి, అండ్ క్లోతింగ్, ఆక్సిజన్ సిలిండర్స్, వీటన్నిటి కలిపి ఇంత అవుతుంది. దీనికి ఎవరైనా కానీ గవర్నమెంట్ తరపున కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, అంతే సార్. ఎవరైనా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ నాకు ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళ పేరుని నేను ఇంటర్నేషనల్ వైడ్గా ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను సార్. ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఎవరైనా దాతలు ముందుకు వస్తే, పెద్ద కంపెనీస్ వాళ్ళు వేరే వాటిపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, లైక్ మీ కంపెనీ నేమ్ని, మిమ్మల్ని, మీ ప్రోడక్ట్ నేను ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను. ద థింగ్ ఈజ్ జస్ట్ ఒక్కసారి నన్ను నమ్మి ముందుకు రండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, తర్వాత మీరే ముందుకు వస్తూ ఉంటారు. సో ఇది పరిస్థితి. ఏదైతే గిరిజన బిడ్డ విశ్లావత్ బన్నీ ఇప్పటికే చాలా అడ్వెంచర్ చేశాడు. అంటే ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది అంత ఈజీ కాదు ఎవరికి కూడా. ఆ డ్రీమ్ పెట్టుకోవాలంటేనే ఒక మంచి ధైర్యం ఉండాలి ఎవరికైనా. సో ఇప్పటికే కిలిమాంజారో, మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కి సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. 2 గోల్డ్ మెడల్స్ కూడా రావడం జరిగింది. సో మరి చూసుకోవచ్చు, ఈ 2 సింకింలో 2 గోల్డ్ మెడల్స్ కూడా దక్కించుకున్నారు అబ్బాయి. సో ఈ అబ్బాయికి ఎవరైనా ఇంట్రెస్ట్, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అక్కడ కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో, కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే దీనిపైన దృష్టి పెట్టి కూడా అబ్బాయికి హెల్ప్ చేసి ఆయన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తూ, అదేవిధంగా ఒకవేళ నిజంగా అబ్బాయి ఆయన డెడికేషన్తో ఫుల్ఫిల్ చేస్తే రాష్ట్రానికి పేరు వస్తుంది, దేశానికి పేరు వస్తుంది. సో దీనిపైన ఎవరైనా దృష్టి పెట్టి అతనికి హెల్ప్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా మేము మా యోయో టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాము.